బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి 1381 కేజీల బంగారం తరలింపు వివాదంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ స్పందించారు. సంబంధం లేని విషయంపై స్పందించాల్సి రావడం బాధాకరమని అన్నారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మొత్తం ఐఓబీలో 1938 కేజీలు, ఎస్బీఐలో 5387 కేజీలు, పిఎన్బిలో 1381 కేజీల డిపాజిట్ చేశామని చెప్పారు. అంతేకాదు టీటీడీ ట్రెజరీలో 553 కేజీల బంగారం ఉన్నదని తెలిపారు. దీంతో శ్రీవారిది టీటీడీ దగ్గర ఉన్న మొత్తం బంగారం 9259 కేజీల బంగారం ఉన్నదని సింఘల్ ప్రకటించారు. అయితే 1311 కేజీల అసలుతో పాటు 70 కేజీల కలిసి మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంక్లో టీటీడీకి అప్పగించే సమయంలో తీసుకొస్తుండగా ఎన్నికల అధికారులు సీజ్ చేశారని చెప్పారు. బంగారం టీటీడీకి చెందిన తరువాతే అది టీటీడీ బంగారం అని చెప్పగలమని తెలిపారు. ఎన్నికల అధికారులు, ఐటీ అధికారులు అడిగిన వివరాలు అందించామని అన్నారు. ట్రాన్స్పోర్ట్లో ఏం జరిగినా అది బ్యాంక్ దే బాధ్యత అని ఈవో అనిల్ కుమార్ సింఘల్ చెప్పారు. స్కీమ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1 ఏప్రిల్ 2000 ఆ రోజు గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది. అంటే సర్ప్లస్ గోల్డ్ ఏదైతే టీటీడీలో ఉందో అది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే మంచిది. అంటే టీటీడీకి ఓవరాల్ ఇంట్రెస్ట్ చూసుకుంటా, అంటే రెవెన్యూ ఏ విధంగా ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఏ విధంగా ఉంటుంది అన్నీ ఆలోచించుకొని సర్ప్లస్ గోల్డ్ అంతా కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద పెట్టవచ్చని అది మొదలైంది ఇయర్ 2000. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు నుండి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ని మార్చుకొని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద తీసుకువచ్చారు 2015లో. అప్పుడు నుంచి ఉన్నటువంటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద వేయడం జరిగింది. 17వ తేదీ 1381 కేజీ గోల్డ్ ఎలక్షన్ ఆఫీసర్స్, ఎలక్షన్ అధికారులు తిరువళ్ళూరు జిల్లాలో తమిళనాడులో సీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది అది టీటీడీ గోల్డా కాదా, అసలు ఆ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే టీటీడీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరి బాధ్యత. అది కాకుండా దీంట్లో అసలు గోల్డ్ టీటీడీ బ్యాంకులో పెడితే బ్యాంక్ ఏమో వేరే చోట నుంచి గోల్డ్ కొనుక్కొని మళ్ళీ టీటీడీకి ఇస్తున్నారు, ఆ భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే ఒకటేమో జరిగినటువంటి ఇన్సిడెంట్, రెండోదేమో పాలసీ డిసిజన్ మీద కూడా ఈ మధ్య కామెంట్స్ మొదలైనాయి. ఇప్పుడు చివరికి టీటీడీకి రావాల్సినటువంటి గోల్డ్ టీటీడీకి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం అందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జరిగింది ఏమిటి, టీటీడీ రోల్ ఏమిటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాధ్యత ఏంటి, దాని మీద మొత్తం క్లారిటీ ఇస్తే ఏదైతే రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి అది ఆగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అది కాకుండా ప్రాఫిట్ కోసం 1% కమిషన్ వేరే. సో మొత్తానికి ఏంటి నేను క్లారిఫై చేయదలుచుకుంది, టీటీడీ ట్రెజరీ గోల్డ్ చేరే వరకు అయ్యేటువంటి ఖర్చులు బాధ్యత అంతా కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు స్కీమ్ గైడెన్స్. కాబట్టి ఇప్పుడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఆ ఇష్యూకి వస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి మా అధికారులు ఇది మా గోల్డ్ నాకు తిరిగి ఇవ్వండి చెప్పారు అని వార్తలు మొదలైనాయి. మేము చెప్పింది ఏమీ లేదు, వార్తలు వస్తున్నాయి కాబట్టి క్లారిఫై చేస్తున్నాం మేమేం చెప్పాము. అయితే జరిగింది ఏంటి, మనం పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311 కిలోలు గోల్డ్ 3 ఇయర్ డిపాజిట్స్ పెట్టాము 2016 18th ఏప్రిల్. అయితే అది 2019 18th ఏప్రిల్కి మెచ్యూర్ అవుతుందండి. ఆ డేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో కూడా కొంతమంది మాట్లాడేటప్పుడు అసలు ఎలక్షన్ టైంలో ఎందుకు తీసుకువస్తున్నారు, ఏం జరిగింది, ఈ టైం కాకుండా వేరే టైం తీసుకురావచ్చు కదా అని కూడా మొదలుపెట్టారు. అయితే 18th ఏప్రిల్ 2019కి డిపాజిట్ మెచ్యూరిటీ అనేది ఫిక్స్ అయింది 2016లోనే.